నమస్తే, శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. శాసనసభలో ఎమ్మెల్యే సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. టీడీపీ హయాంలో దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి వారి పొట్టకొట్టారని మంత్రి అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దళితులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం నూతన పారిశ్రామిక విధానం అమలు చేయలేదని విమర్శించారు. ఎస్సీలకు ఇళ్ల నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన 50,000 రూపాయలు అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా నిలిపివేశారని వివరించారు. ఎస్సీలకు పథకాల అమలులో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎస్సీ నియోజకవర్గాలకు కేంద్రం బిందువుగా ఉన్న అమరావతి రాజధాని నిర్మాణం నిలిపేశారని మంత్రి పేర్కొన్నారు. దళితులకు మేనమామ అని చెప్పుకునే జగన్ రెడ్డి కంసమామలా మారి వారికి ద్రోహం చేశారని అన్నారు. అందుకే దళితులు తిరగబడి రాష్ట్రంలో వైసీపీని తరిమి కొట్టారని అన్నారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలన్నీ త్వరలోనే తిరిగి పునరుద్ధరిస్తామని అన్నారు. సంక్షేమ పథకాలను రద్దు చేశారు అధ్యక్ష. ఒకసారి చూసుకుంటే బ్యాంకుతో అనుసంధానం చేసినటువంటి ఆర్థికాభివృద్ధి పథకాలని, పేదలకి భూమి యజమానులు చేసేదానికి వచ్చినటువంటి భూమి కొనుగోలు పథకం ల్యాండ్ పర్చేస్ స్కీమ్ని, అదేవిధంగా ఆ భూములను అభివృద్ధి చేసేటువంటి భూమి అభివృద్ధి పథకం, ఆ భూములకి సాగునీరు అందించేందుకు వచ్చినటువంటి చిన్న తరహా నీటిపారుదల పథకాలని, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్టిఎఫ్డిసి పథకాలని, అదేవిధంగా ఎన్ఎస్కేఎఫ్డిసి పథకాలు, ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలని, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని, అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని, నైపుణ్య స్థాయిని పెంచేటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా ఎస్సీలకి అవసరమైనటువంటి బుక్ బ్యాంక్ పథకాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని, కార్పొరేట్ కళాశాలలకి వసతులు కల్పించేటువంటి విద్యను కలిగించేటువంటి పథకాన్ని, ప్రైవేట్ పీజీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆర్టీఎఫ్ రద్దు చేయటం వంటి పథకాలతో పాటు గత ప్రభుత్వంలో కొన్ని పాలసీలను కూడా అమలు చేయలేదు అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ కార్డుల భర్తీని పూర్తి చేయలేదు. ఎస్సీ, ఎస్టీల కోసం కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలు చేయలేదు. అదేవిధంగా బి అండ్ సి కేటగిరీ కింద మెడికల్ సెట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడలేదు అధ్యక్ష. అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేదు అధ్యక్ష. అట్రాసిటీ కేసుల్లో నిందితులకు 41 సిఆర్పి కింద బెయిల్ మంజూరు చేయటం, ఎస్సీలకు ఇళ్ల నిర్మాణం కోసం 14-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అదనంగా ఇచ్చినట్టు 50,000 రూపాయల ఆర్థిక సాయం నిలిపివేయటం, ప్రమోషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవటం, ఎస్సీ, ఎస్టీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండప్ ఇండియా పథకం కింద రుణాలు మంజూరు కావడం నిలిపివేయబడటం, ఎస్సీ, ఎస్టీ పథకాలకు అమల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవటం, ఎస్సీ నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉంటే అమరావతి రాజధాని నిర్మాణం ఆపివేయటం, ఎస్సీ కమిషన్లో రిటైర్డ్ న్యాయమూర్తి నియమంతో ఇటువంటివి దగ్గరగా 25 నుంచి 27 పథకాలని గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి నిలిపేశారు అధ్యక్ష. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా దళితులకు మేనమామ అని చెప్పుకుంటూ కంసమామగా మరి హింసిస్తే ఆ దళితులే తిరగబడి ఆయన్ని తరిమి వేశారనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్టిఎఫ్డిసి పథకంలో చదువుకున్న యువతను ప్రోత్సహించే లక్ష్యంతో ఇన్నోవా కార్లు, అదేవిధంగా వాళ్ళకి ప్రాజెక్ట్ ఆధారిత విలువగల యూనిట్లను అందించడం కోసం 10,634 మంది లబ్ధిదారులకి 552.55 కోట్ల రూపాయలతోటి మనం ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది అధ్యక్ష. నిరుద్యోగ ఎస్సీ యువతులకి మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ ఇటువంటి వాటి ద్వారా ఈ పథకంలో 236.38 కోట్ల రూపాయలతోటి 7,855 మంది ఎస్సీ లబ్ధిదారులు ప్రయోజనం చేకూర్చారు అధ్యక్ష. ఎస్సీ యువతకి ప్లేస్మెంట్ లింక్డ్ స్కీమ్ కింద, డెవలప్మెంట్ ప్రోగ్రాముల కింద, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం కింద 18,602 మంది లబ్ధిదారులకి 33,44 లక్షల రూపాయలతోటి మనం శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద పేరెన్నిక విశ్వవిద్యాలయాల్లో మనం ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 669 మంది లబ్ధిదారులకి 29,39 లక్షల రూపాయలని మనం ఖర్చు వెచ్చించడం జరిగింది అధ్యక్ష. ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించే విధంగా కార్పొరేట్ కళాశాల పథకాన్ని ఇస్తే పేద పిల్లలకి
దీనిలో 14-19 మధ్యకాలంలో 7,595 మంది లబ్ధిదారులకి 23,70,00,000 రూపాయలతోటి మనం ఈ పథకాన్ని అందిస్తే గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి, గత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఇటువంటి సంక్షేమ పథకాలు అందించకుండా పాలసీలు కూడా చేశారు అధ్యక్ష. ఈ పథకాలన్నింటినీ ఈ ప్రభుత్వం పేదల పక్షపాతంగా ఉంది. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేటువంటి దానికోసం ముందుకెళ్తాం అధ్యక్ష. తిరిగి ఈ పథకాలన్నింటినీ కూడా మేము కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అటవీ ప్రాంతంలో చెంచులు నివసించే ఆవాస ప్రాంతాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ఎర్రగొండపాలెంలోని చెంచులు నివసించే ఆవాస ప్రాంతాలను కలెక్టర్ సందర్శించారు. ఎర్రగొండపాలెం అటవీ క్షేత్ర కార్యాలయంలో ట్రైబల్ వెల్ఫేర్, ఫారెస్ట్, ఐసిడిఎస్, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించదగిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదని, అదనంగా మంచినీటి సరఫరా చేయాలని చెంచులు కోరడం జరిగిందని కలెక్టర్ అన్నారు. అదనపు నీటిని సరఫరా చేసేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. ఆర్ఎఫ్ఆర్ భూముల్లో బోరు ఏర్పాటు చేసి శాశ్వత నీటి సరఫరాకు సాధ్య అసాధ్యాలను పరిశీలిస్తామని అన్నారు. ఇప్పటికే ఐటీడీఏ ద్వారా చెంచు కాలనీల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని అన్నారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దన్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో ఈ రోజే ఇక్కడ పుల్లల చెరువు అండ్ వైపాలెంలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముందుగా ఎన్ఎస్పి మనకు ఇప్పుడు లాస్ట్ సండే నుంచి ఎన్ఎస్పి వాటర్ వస్తుంది రిలీజ్ చేయడం. మన జిల్లాకు ఒక 10 days రిలీజ్ చేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం. సో దాని రిలేటెడ్ ముట్టుకల విలేజ్కి అక్కడికి వెళ్ళి సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఉంది, దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు ట్రైబల్ విలేజెస్కి ఇక్కడ విజిట్ చేసి వారికున్న సమస్యల్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కువ ట్రైబల్ మెంబర్స్ వారు అడుగుతున్నది ఏంటంటే, వారికి కోర్ ఏరియాస్ నుంచి ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏరియాస్ వచ్చిన వారికి ఇక్కడ రీహాబిలిటేషన్ కోసము ఒక 5 acres ల్యాండ్, తర్వాత వారు ఇక్కడ ఉండడానికి ఇల్లు, హౌస్ సైట్స్ వారు అడగడం జరిగింది. సో దానికి కూడా మనము ఏ యాక్షన్ తీసుకోవాలనేది మనము చూసి ఎక్కడ ల్యాండ్ ఉంటుందో మనం వెతికి వారికి ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. వారికి ఇప్పుడైతే ట్యాంకర్స్ ద్వారా నీళ్ళు ఇస్తున్నాము, బట్ అది సరిపోవట్లేదని ఇంకా కొద్దిగా పెంచాలి తాత్కాలికంగా టెంపరీ మెషర్గా అని వారు అడగడం జరిగింది. సో దానికి మనము ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్కి చెప్పి ఇక్కడ ఎస్పెషల్లీ ఎక్కడ చెంచూస్ ఉన్నారో వారికి ప్రతి ఒక్క గుడం కూడా మనము ట్యాంకర్స్ ద్వారా ఇమీడియట్గా మనము డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేస్తాము. అదేవిధంగా వారు పర్మనెంట్గా ఇక్కడ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వారికి ఏదైతే ఆర్ఎఫ్ఆర్ ల్యాండ్ ఇచ్చారో అక్కడ ఒక బోర్వెల్ బిగించి నీరు ఇవ్వాలని వారు అడగడం జరిగింది. దాన్ని ఎంత వీలవుతుందో ఒక్కసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మీటింగ్ పెట్టి మనము డిస్కస్ చేసి తగ్గిన చర్యలు మనము తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు పిఎం జన్మన్ ప్రోగ్రామ్ ఉంది, దాని కింద ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే రీహాబిలిటేషన్ ఇది ఏరియా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మనకు వారికి ఇవ్వడానికి ప్రొవిజన్స్ ఉంది. సో దాంట్లో కూడా పిఓ ఐటీడీఏ గారు ఆల్రెడీ ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో ఒక 7 మండల్స్లో ట్రైబల్స్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. వారు కూడా అన్ని చోట్ల కూడా తగిన స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, ఇవి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, బోర్వెల్స్, ఇవి అన్నీ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ట్రైబల్స్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమేమి మనము చేయగలుగుతాం
చెప్తామో దాంటిని వెంటనే మనము చేసేస్తాము. అదేవిధంగా మనకు స్టేట్కి తీసుకువెళ్ళడానికి కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ వైపాలెంలో మనకు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అడిగారు. ఇటువంటి ఇష్యూస్ని మనకు శాంక్షన్ కావాలి. దానికి మనము స్టేట్కి లెటర్ పంపించి అక్కడ స్టేట్ డిపార్ట్మెంట్లో కూడా మనం కంటిన్యూస్గా పర్సూ చేసి మనకు మన జిల్లాలో ట్రైబల్ ఏరియాలో అన్ని విధాల అంటే ఫెసిలిటీస్ ఇవ్వడానికి విల్ టేక్ ఆల్ యాక్షన్. జిల్లాలోని 11 పొగాకు వేలం కేంద్రాలలో దక్షిణ ప్రాంత తేలికపాటి నల్ల రేగడి నేలల్లో అదనంగా పండించిన పొగాకును 26వ తేదీ నుండి అపరాధ రుసుము లేకుండా కొనుగోలు చేస్తున్నట్లు పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ ఎం లక్ష్మణరావు తెలిపారు. అదనంగా పండించిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. ఒంగోలు పొగాకు బోర్డు కేంద్రం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 11 వేలం కేంద్రాలలో 90,000 మిలియన్ కిలోల పొగాకు అమ్మకం జరిగిందని, మరో 39 మిలియన్ల కిలోల పొగాకును 11 బోర్డుల పరిధిలో కొనడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రానున్న రోజుల్లో నాణ్యతతో పాటు దిగుబడి వచ్చే విధంగా రైతులు పొగాకు పండించాలని అన్నారు. దీనికోసం జనుము, పిల్లి పెసర, కలియ దున్నితే పొగాకు మొక్కలు బాగా పెరుగుతాయని అన్నారు. అనుకోని విధంగా పొగాకు రైతులకు పొగాకు ధరలు పెరగడం రైతాంగం ఆనందంగా ఉందని అన్నారు. అదనంగా పండించిన పొగాకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. దక్షిణ ప్రాంత తేలిక నేలలు మరియు దక్షిణ ప్రాంత నల్లరాగడి నేలల కింద ఉన్న 11 వేలం కేంద్రములలో రేపటి నుంచి ఇచ్చిన కోటా కంటే ఎక్కువ మొత్తంలో పండించిన పొగాకును అమ్మకం ప్రారంభించటం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం రేపటి నుంచి ఎక్కువ పండించిన పొగాకుకి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మామూలు సర్వీస్ ఛార్జీలతోటి పొగాకు రైతులకు పొగాకును అమ్మించటం జరుగుతూ ఉంది. రైతులు ఈ సంవత్సరం అనుకోని లాభాలు వస్తున్నాయి అనేది నిర్విధాంసం. దీనిని రైతు సోదరులందరూ సద్వినియోగపరుచుకోవాలని పొగాకు బోర్డు కోరుకుంటుంది. ఇష్టానుసారంగా అనధికార బేరంలు కట్టకుండా ఇచ్చిన కోటాలోనే రాబోయే సంవత్సరం పొగాకు పండించాలని పొగాకు బోర్డు రైతులను మరీ విన్నవించుకుంటుంది. ఇప్పటి వరకు 90 మిలియన్ల 11 బోర్డుల పరిధిలో 90 మిలియన్ల కేజీల పొగాకు అమ్మకం పూర్తయింది. ఇంకా 39 మిలియన్ల కేజీల పొగాకును 11 బోర్డుల పరిధిలో అధికంగా ఉత్పత్తి అయిన పొగాకును రేపటి నుంచి అమ్మకం ప్రారంభించడం జరుగుతూ ఉంది. రైతు సోదరులు రాబోయే రోజుల్లో పొగాకు నాణ్యత వచ్చేటట్లు మరియు దిగుబడి ఎక్కువగా వచ్చే పద్ధతులను ఆచరించి రాబోయే సంవత్సరాలు కూడా ఇచ్చిన కోటా మేరకే పొగాకు బోర్డు ఇచ్చిన కోటా మేరకే పొగాకు పండిస్తారని ఆశిస్తున్నాము. రైతులకు మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జనుము మరియు పిల్లి పెసర పైర్లు వేసి కళయి దున్నితే భూసారం పెరిగి మీరు పొగాకు వేసే తోటల్లో అది పొగాకుకి బాగా మొక్కలకు ఉపయోగపడుతుందని విన్నవించుకోవటం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లాలో 2002 నుండి వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన హెల్త్ అసిస్టెంట్ నియామకాల్లో జరిగిన అక్రమాలపై గుంటూరు జోనల్ ఆర్డీఎం అండ్ హెచ్ఎస్ డాక్టర్ శోభారాణి విచారించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో హెల్త్ అసిస్టెంట్ల నియామకానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను శోభారాణి పరిశీలించారు. గుంటూరు ఆర్డీఎం అండ్ హెచ్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి వారి కార్యాలయ బృందం నియామక పత్రాలను పరిశీలించి హెల్త్ అసిస్టెంట్స్ నుండి డిక్లరేషన్ పత్రాలు తీసుకుని తదుపరి చర్యల కోసం పై అధికారులకు నివేదిక సమర్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మజ, డాక్టర్ వాణిశ్రీ, పరిపాలనాధికారి గీతాంజలి, సూపరింటెండెంట్ రాజేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు బెటర్గా మానిటర్ చేస్తారు. మనం వీ కెనాట్ మానిటర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మేడం. 8 మెంబర్స్ అంటే బీఎస్సీ వైపు మెడికల్ ఆఫీసర్స్
మలేరియా చూస్తున్నవారు ఒకసారి చూపిస్తారా? ప్రతి నెల MTHO మీటింగ్ జరుగుతుందా? అంటే ఇప్పుడు ఆన్లైనే కదా మేడం, మొత్తం ఆన్లైన్లోనే రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. లేదు, మీరు ప్రతి నెల MTHO మీటింగ్ పెట్టండి, డివిజన్ వైజ్ ఆశా నోడల్ ఆఫీసర్స్ పెట్టండి, సీనియర్ అసిస్టెంట్స్ పెట్టండి. మేమైతే కంటిన్యూస్ మీటింగ్స్ పెట్టి ట్రైనింగ్స్ పెడితే కూడా వాళ్ళంతంత మాత్రం ఉంటారు. ఎవ్రీ మంత్ పెట్టేదా? ఉంది మేడం, ఎవ్రీ మంత్ మీ DMHO గారు కనీసం ఒక అరగంట వాళ్ళు అడ్రస్ చేస్తే బాగుంటుంది. అదర్వైజ్ వీఆర్ గెటింగ్ ఓన్లీ పేపర్. ఆఖరికి అర్బన్ PSS సూపర్వైజర్ విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగ బాలుర విద్యార్థుల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన తెలిపారు. 3 నుంచి 12వ తరగతి ఆ పైన ప్రత్యేక విద్యా కోర్సులు చదివే విద్యార్థులు అర్హులని తెలిపారు. శారీరక అంగవైకల్యం, పాక్షిక అంధత్వం, పాక్షిక వినికిడి లోపం కలిగి ప్రభుత్వ వైద్యశాల నుంచి ధృవీకరణ పత్రం పొందిన బాలురు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వసతి గృహంలో ఉచిత భోజనం, వసతి, ప్రతి నెల కాస్మోటిక్స్ అందజేస్తామని అన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం అవసరమైన వారికి ప్రత్యేక సహాయకుడి సౌలభ్యం కల్పిస్తారని చెప్పారు. పూర్తి వివరాలకు కార్యాలయం ఫోన్ నెంబర్ 0852281310ను పనివేళలో సంప్రదించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన, సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ప్రకాశం భవనం, ఒంగోలు. మనకి దివ్యాంగుల బాలుర వసతి గృహము ఒంగోలులోని సంతపేట నందు గలదు. ఇందులో 3వ తరగతి నుండి ఇంటరు, డిగ్రీ ఆపై చదువుతున్న విద్యార్థులు మరియు ITI మరియు డిప్లొమా మరియు బీటెక్ చదువుతున్నటువంటి శారీరక దివ్యాంగులకి అర్హత గలదు. ఇందులో మనకి 100 సీట్ల దాకా వేకెంట్ ఉన్నాయి, 60-70 సీట్ల దాకా వేకెంట్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దివ్యాంగ బాలురులు ఇక్కడే మనకి మంచి భోజనము, ఉచిత భోజనము మరియు కాస్మెటిక్స్ మరియు అన్ని వసతులు కూడా ఇవ్వబడతాయి. మీకు పెన్షన్ కూడా ప్రతి నెల మీ గ్రామాలకు వెళ్లకుండా ఇక్కడే నేరుగా హాస్టల్ నందే పెన్షన్ వచ్చే సౌకర్యం కూడా చేకూర్చబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం ఈ హాస్టల్ వసతిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో ఉన్నారు. అలా కాకుండా మనకి ఒంగోలులోనే ఒక వసతి గృహం అనేది ఉంది శారీరక బాలురకు సంబంధించి. ఆ గృహంలో మనకి ప్రతిదీ కూడా అన్ని సదుపాయాలతో కూడినది ఉందన్నమాట. ప్రతి ఒక్క దివ్యాంగ బాలురు చదువు ఆపకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్టల్ వసతిని ఉపయోగించుకొని మేమే దగ్గరుండి మీకు కాలేజ్ తాగునీటి అవసరాల కోసం జిల్లాకు విడుదల చేసిన సాగర్ జలాలు ఇతర అవసరాలకు వినియోగించకుండా తాగునీటి చెరువులు పూర్తి స్థాయిలో నింపి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లల చెరువు మండలంలోని ముటుకులలోని సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంకును కలెక్టర్ పరిశీలించారు. సాగర్ జలాలు వస్తున్న తీరును ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా విధానంపై కలెక్టర్ ఆరా తీశారు. మండలంలోని 23 గ్రామాలకు ముటుకులలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి నీటి సరఫరా జరుగుతుందని అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, RWS SC మర్దనలి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లు భావించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించారని అన్నారు. నగరంలోని సరోవర్లో మీడియా సమావేశం నిర్వహించారు. 2019 నుంచి 24 వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధిని విస్మరించడంతో రాష్ట్రంలో వెనుకబడిందని లంకా దినకర్ అన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో బీజేపీ తరపున పరిశీలన చేసి కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లి తెలియజేయడంతో 2024-25 బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చేలా నిధులు కేటాయించేట్లుగా ప్రకటన చేయడం హర్షణీయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంతో పాటు వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం వికసిత ప్రకాశానికి ఒక నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన సందర్భంలో బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం పర్యటనకు వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని, దాని ఫలితంగా వెలుగొండ ప్రాజెక్టు త్వరలో పూర్తి కాబోతుందని అన్నారు. జిల్లాల విభజన సమయంలో ప్రకాశం జిల్లాను అడ్డగోలుగా విభజన జరిగిందని, దానిని డబుల్ ఇంజిన్ సర్కార్ మార్కాపురం జిల్లా ప్రకటించే అవకాశం ఉందని, అలాగే అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ఒంగోలులో కలిపే విధంగా ప్రతిపాదనలు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులు, నిడమానూరు కళ్యాణ చక్రవర్తి, పివి కృష్ణారెడ్డి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి అనేటటువంటి అంశం మూలం కాబట్టి, ఆ సమ్మిళిత అభివృద్ధి జరగాలంటే వెనకబడినటువంటి జిల్లాగా ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో అది ప్రకాశం జిల్లా అభివృద్ధితోనే ఆంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలంటే ప్రకాశం జిల్లా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అంశాలు ఏదైతే ప్రస్తావించారో వాటి తీసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తేనే అది సాధ్యం అవుతుంది అనేటటువంటిది ఒకటైతే, ఇవాళ దశాబ్దాల కాలంగా మనం అడుగుతూ ఉన్నాం, ప్రకాశం జిల్లా రాయలసీమ ఉత్తరాంధ్రలాగా వెనకబడినటువంటి ప్రాంతం అని ఎన్నిసార్లు ఆర్తనాదాలు ఇక్కడి నుంచి మనం వినిపించినా కానీ పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ వెనకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాని గుర్తించి దాన్ని బడ్జెట్లో ప్రకటన చేయటమే కాకుండా అంశాన్ని వెనకబడిన జిల్లాలకి భవిష్యత్తులో కల్పించేటటువంటి రాయితీలు, మౌలిక సదుపాయాలు, వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకాశం జిల్లాకి అమలు కాబడతాయి అనేటటువంటి ప్రకటన చేసినటువంటి, దానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆ ప్రకటన చేసినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ అంశాలన్నీ కూడా సరైనటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లాను వెనకబడినటువంటి జిల్లాగా నోటిఫై అయిన తర్వాత ప్రకటన వచ్చింది. నోటిఫై అయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ, మౌలిక సదుపాయాల కల్పనకు కానీ, అలాగే పారిశ్రామికీకరణకు అవసరమైనటువంటి నిర్ణయాలు కానీ, వాటికి సంబంధించిన ఏమైనా రాయితీలకి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి మన ప్రకాశం జిల్లాకు కూడా అవన్నీ కూడా వినియోగించుకునేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఈ ప్రకాశం జిల్లా గతంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రులు మన జిల్లాకు వస్తూ ఉండేవాళ్ళు. వచ్చినప్పుడల్లా ప్రతిసారి మేము ప్లస్ మీరు చేసే పని ఏంటంటే లెటర్ ప్యాడ్లో టైప్ చేసి, అయ్యా మా ప్రకాశం జిల్లా పేద జిల్లా, తాగటానికి నీరు లేదు, తినటానికి అన్నం కూడా లేదు, పశుగ్రాసం లేదు, వెలుగొండ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. అలాంటి తరుణంలో ప్రకాశం జిల్లాని వెనుకబడి జిల్లాగా ఒక్కసారి కేంద్ర దృష్టిలో పెట్టి అధిక నిధులు సమకూర్చి ఒక పరిశ్రమ చేసుకొస్తే మా ప్రకాశం జిల్లా కొంత బాగుపడుతుందని ఎన్నో సందర్భాల్లో మేము అందరమీ మెమోరాండాలు లెటర్ ప్యాడ్లో రెడీ చేసి ఇవ్వటం జరిగింది. మీ కృషి వల్ల, ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరి కృషి వల్ల, ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారి కృషి వల్ల, నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈనాడు ప్రకాశం జిల్లాకి ఈ మంచి అవకాశం రావటం జరిగింది. అందరికి కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఎంఎస్ఎంఈల ద్వారా దాదాపు 100 కోట్ల వరకు నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో పాడి పరిశ్రమ, అదేవిధంగా పౌల్ట్రీ పరిశ్రమ, ఇటువంటి రైతులందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా 50% సబ్సిడీతో స్కీమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చాలా అభినందనీయం.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వైసీపీ అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన 40 రోజులు కాకముందే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రపతి పాలనను పెట్టాలని అన్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 45 రోజుల్లోనే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను రచించి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలను తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఎర్రగొండపాలెం శాసనసభ్యులు చంద్రశేఖర్ అన్నా క్యాంటీన్లలో కుక్కలు కూడా తినవని, అలాంటి భోజనం పెడుతున్నారని అనడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. చంద్రశేఖర్ అన్న మాటలు వెనక్కు తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా మాట్లాడకూడదని, ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో తెలుగు యువత నాయకులు ఎన్ రమేష్, దయానందం, చంద్రశేఖర్, పి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మనం మాట్లాడుకోవాల్సింది వైసీపీ అరాచక పాలనని అంతమొందిస్తూ అధికారంలోకి వచ్చి 40 రోజులు కాకముందే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంత ఇంకా తానే అధికారంలో ఉన్నాననుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఢిల్లీ దాకా వెళ్ళి ఒక ధర్నా పెట్టడం జరిగింది. రాష్ట్రపతి పాలన కోరుతూ ఆయన ధర్నా అనేది పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా మీకు ప్రజాస్వామ్యం అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే గుర్తొస్తుందా? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించారా? మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని కబ్జాలు చేస్తూ ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియా అంటూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి నాశనం చేసినటువంటి మీరు ఈరోజు అధికారం కోల్పోయేసరికి శ్రీరంగ నీతులు గుర్తొచ్చినాయా? రెండోది, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 40 రోజుల్లోనే నేను అడుగుతూ ఉన్నా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇంటి కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమో కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒక అభివృద్ధి చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేసేటటువంటి పనులు హర్షించాలి కానీ నాశనం చేస్తున్న రాష్ట్రాన్ని అనేటువంటి ఏదైతే ఒక అపోహను సృష్టించాలనుకుంటుందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మా పరిధిలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెంలో తాడిపర్తి చంద్రశేఖర్ అనేటువంటి ఎమ్మెల్యే, ఈయన రాజకీయాలకు ఎప్పుడు వచ్చాడో తెలియదు, రాజకీయాల్లో ఎలా ఉన్నాడో తెలియదు. ఈరోజు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది, సరే కష్టపడి గెలిపించుకున్నారు వైసీపీ వాళ్ళు, చేత అయితే మంచి చెయ్యి, లేకపోతే లేదు. అంతేగాని ఏమంటాడు, 5 రూపాయలకి కుక్కలకు పడేసినట్టు పడేస్తున్నారంటారా? ఈరోజు అన్నా క్యాంటీన్ ఇచ్చేది 5 రూపాయలకి కాదు, కొంతమంది ప్రజలకి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు అన్నా క్యాంటీన్లో పెట్టేటటువంటి అన్నం 42 రూపాయలు ఖరీదు చేసింది. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, నీ బిలాల్ రెస్టారెంట్లో 400, 500, 200, 300 పెట్టి బిర్యానీ అమ్మిచ్చే నువ్వు ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు అన్నం అందించేటటువంటి అన్నా క్యాంటీన్ని తప్పుగా పెట్టావు. కాబట్టి నువ్వు ఒంగోలు వస్తే ఖచ్చితంగా నిన్ను చుట్టుముట్టి దేవుడి ప్రసాదంగా నీ చేత చెప్పించకపోతే మేము తెలుగు యువత నాయకులమే కాదు, గుర్తుపెట్టుకో చంద్రశేఖర్, నువ్వు తప్పు చేసేవని ఒప్పుకొని అన్నా క్యాంటీన్ను నా తప్పు, ఆ అన్నం గురించి అలా మాట్లాడకూడదని చెప్తేనే ఖచ్చితంగా మేము వదిలేస్తాం. లేకపోతే తెలుగు యువత తరపున నీ ఇల్లు చుట్టుముడతామని చెప్పి తెలియజేస్తూ, కొత్తపట్నం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ నాంచారమ్మ తల్లి పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు సింహ వాహనంపై అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ప్రజలకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కొలువు తెచ్చారు. మేళతాళాలు, బొల్లావుల ఊరేగింపుతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నగరోత్సవం నిర్వహించారు. గ్రామస్తులు పసుపు నీళ్లతో వారులు పోసి మొక్కులు తెచ్చుకున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు, కార్యనిర్వాహకులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
తపాలా శాఖ అందిస్తున్న వివిధ రకాల పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా ప్రధాన తపాలా శాఖ కార్యాలయ ఆవరణలో తపాలా సిబ్బంది పోస్టల్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖలో అందిస్తున్న రకరకాల పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లి అవగాహన కలిగించి తపాలా సేవలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రధానంగా తక్కువ ప్రైమ్తో పోస్టల్ శాఖలో ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. నెల, సంవత్సరం, 5 ఏళ్లు డిపాజిట్ పథకాలు ఉన్నాయన్నారు. ఆకర్షణీయమైన వడ్డీ కూడా లభిస్తుందని తెలిపారు. 500 రూపాయలకే పోస్టల్ శాఖలో ఖాతా ప్రారంభించవచ్చన్నారు. ఎన్నో రకాలు ఉన్న స్కీమ్లను దగ్గరలో ఉన్న పోస్టల్ కార్యాలయాన్ని గాని లేక ఏజెంట్లను సంప్రదించి ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బి శ్రీనివాసరావు, డిపిఎం అంజలీదేవి తదితరులు పాల్గొన్నారు. నేను పోస్ట్ మాస్టర్గా అందరికీ కూడా నమస్కారములు. ఈరోజు మాకు డిసిడి ప్రోగ్రామ్ అంటే డాక్ కమిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా నిర్ణయించారు. ఇప్పుడు దాన్ని డాక్ చొప్పులుగా ఎందుకంటే విలేజ్లో ఎట్లా మనం రచ్చబండి కార్యక్రమం ఎట్లా పెడతాము అలాంటిది గురించి ఇలాగా మన పోస్ట్ ఆఫీస్లో పెట్టాం. జనాలుగా మాకు పోస్ట్ ఆఫీస్ యొక్క స్కీమ్స్ గురించి ఉద్దేశించి మేము చెప్పడానికి ప్రజలకు తీసుకెళ్ళడానికి స్కీమ్స్ డిపార్ట్మెంటు అలాంటి అన్నిటికీ సౌకర్యాలు కలపడానికి మీ యొక్క మీటింగ్లు అన్నిటి పెడుతున్నాము. మా ప్రజల్లోకి మా పోస్ట్ మ్యాన్లు మా ఏజెంట్లు అందరూ కూడా మా ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయాల్సి వస్తుంది. మా యొక్క అకౌంట్స్ గురించి వీళ్ళ బిజినెస్ గురించి అన్నిటికి కూడా ఉంది. కానీ మీరు ఈ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా. ఒంగోలు పట్టణ పుర ప్రజలందరికీ నా యొక్క నమస్కారం అండి. ఈరోజు ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో మన యొక్క డాక్ చౌపాల్ ప్రోగ్రామ్ని అంటే ప్రజల వద్దకి తపాలా యొక్క సేవలు ఏమేమి ఉన్నాయి అని వివరిస్తూ ప్రజల వద్ద తీసుకెళ్లేందుకు ఒక గొప్ప కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ మా తపాలా శాఖలో అందుబాటులో ఉన్నటువంటి అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించేటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని చేరి మీ యొక్క జీవితాన్ని ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా అతి తక్కువ ప్రీమియం కేవలం 755 రూపాయలతోటి 15 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇచ్చే నివాబుపా, ఆదిత్య బిర్లా లాంటి జనరల్ ఇన్సూరెన్స్లు చేసుకొని మీ యొక్క జీవితాన్ని సెక్యూర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అంతేగాక ప్రజలందరికీ ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నటువంటి చిన్న మొత్తాల పొదుపు ఖాతాల ద్వారా మీ యొక్క సొమ్మును భద్రతగా తపాలా శాఖలో దాచిపెట్టుకునే గొప్ప అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు పాల డైరీని నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని వామపక్ష రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో 300 కోట్ల విలువైన ఆస్తిని కార్పొరేట్ అమూల్ సంస్థకు అప్పచెప్పడం దుర్మార్గమని, ప్రభుత్వమే పాల డైరీని నిర్వహించే విధంగా చర్యలు తీసుకుని పాడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య హాజరయ్యారు. ప్రభుత్వాల నిర్లక్ష్య ఫలితంగా డైరీ మూతపడిందన్నారు. డైరీని నిర్వహించే సామర్థ్యం లేక గత ప్రభుత్వం కార్పొరేట్ సంస్థకు అప్పచెప్పిందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రకాశం జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా పాడి పరిశ్రమంపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయన్నారు. డైరీని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రైవేటు డైరీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఒంగోలు డైరీని పునరుద్ధరించి పునర్జీవం పోయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి హనీఫ్, నాయకులు పివిఆర్ చౌదరి, డివి స్వామి, లలిత, వీరారెడ్డి, ఎంఎస్ సాయి, కొత్తకోట వెంకటేశ్వర్లు, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఆలస్యంగా తీసుకున్న గట్టి ప్రయత్నము, ప్రభుత్వ కళ్ళు తెరిపించే ప్రయత్నము, వాళ్ళు కళ్ళు ఏముంది వీళ్ళు ఏదో పేపర్ కోసం ఏదో వాటర్ కోసం వీళ్ళు చేస్తున్నారే కానీ వీళ్ళకి ఏది అంత సత్తా ఏది అనేటటువంటి భావంలో ఉన్నటువంటి. అదే టైంలో ఎన్టీ రామారావు టైంలో లిఫ్ట్ ఇరిగేషన్స్ రావడంతో పాల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరిగింది. ఇటు గుళ్ళకమ్మ, ముసి, బాలేరు, మన్నేరు పరివార ప్రాంతాల్లో ఉత్పత్తి బాగా పెరిగిపోయింది. దాంతో ఫ్యాక్టరీ స్థాపించడం, వేల మంది దీనిని పరోక్షంగా ప్రత్యక్షంగా జీవనాధారంగా ఉన్నది. అయితే ఈ టైంలో ఎందుకు ఈ సహకార సంస్థల్ని పాలకులే చేతుల నాశనం చేస్తున్నారు అంటే, ప్రపంచంలోనే ఆర్థిక విధానాల్లో మార్పు వచ్చాయి. సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత ప్రైవేటు
పెట్టుబడులు, పబ్లిక్ పెట్టుబడులు జాయింట్గా నడవాలా. దానికి ఉండే ఆస్తులు అవన్నీ చూసిన తర్వాత ఇంకొక క్షణం కూడా మనం ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుంది. అదే ప్రకాశం జిల్లా పైగా మనకు ఒక్కటి కూడా రాలేదు. నిన్న మీ బడ్జెట్ కూడా గమనించినారో లేదో, అంటే పేపర్లో టీవీల్లో బాగా వచ్చినాయి కేకులు కట్ చేసుకుంటొచ్చు, కానీ మరి ఎందుకు వచ్చినాయి ఏమొచ్చినాయో లోతుల్లో పోతే తెలుస్తుంది. ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు రాలే. కనిగిరి దగ్గర ఉండేటువంటి నిమ్స్ అది ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది, అది రాలే. ఇక్కడ పాలకేంద్రం 1974లో ఎస్టాబ్లిష్ అయినటువంటి పాలకేంద్రం అది మూతపడిపోయింది. ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకాశం జిల్లాలో ఒక 500 మందికి ఉపాధి చూపించగలిగినటువంటి ఒక్క చిన్న తరహా భారీ పరిశ్రమ కాదు, చిన్న తరహా పరిశ్రమ కూడా లేదు. పైగా ఇన్ని లక్షల మంది దాదాపు 450 అంటే ఇప్పుడే అదీప్ గారు చెప్పారు 480 గ్రామ సొసైటీలు అని చెప్పేసి. సరే పోనీ 500 ఉజ్జాయింపుగా సుమారుగా 500 గ్రామ సొసైటీలు, ప్రతి సొసైటీ కింద 2 చొప్పున పనిచేశారు, అంటే 1000 మంది. ఇదంతా కూడా ఈ మొత్తానికి మనము ఇక్కడ రాజకీయాలు ఎందుకు లేని అనుకుంటే సాధ్యం కాదు, కానీ కర్ణుడు చావుకు కారణాలు అనేకమన్నట్లు ఇందులో ఏ ఒక్కడికి మినహాయింపు లేదు. కాకపోతే పాపాత్ములు కొంచెం పాపం చేసిన ఉన్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారి చాతుర్మాస దీక్ష సందర్భంగా కంచిలోని ఓరిక్కి మణి మండపంలో స్వామివారి సమక్షంలో నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ విద్యార్థులు ప్రదర్శించిన శంకర విజయం నృత్య రూపకం భక్తులను విశేషంగా ఆకర్షించింది. ఎస్వి శివకుమారి దీనికి నృత్యం దర్శకత్వం వహించారు. నెమ్మాని సీతారామమూర్తి రచన చేశారు. కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో శంకరాచార్య జన్మించిన మొదలు సర్వజ్ఞ పీఠం అధిష్ఠించిన దాకా నృత్య రూపకం జరిగింది. 50 మంది కళాకారులు తమ నృత్యం ప్రదర్శించారు. అద్భుతమైన డిజిటల్ స్క్రీన్తో పాత్రలకు తగిన ఆహార్యంతో నృత్యంతో యువతి యువకులు ప్రేక్షకులను మంత్రం ముగ్ధులను చేశారు. నృత్య ప్రదర్శన ఆద్యంతం తిలకించిన పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ప్రదర్శన చేసిన వారిని ఆశీర్వదించారు. జగద్గురు శంకరాచార్యులు చేసిన కృషిని ఈ విధంగా నృత్య రూపకం ద్వారా ప్రచారం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ధార్మిక సంస్థలు ఇలాంటి వాటిని మరింత ప్రోత్సహించాలని పీఠం తరపున వీరికి అనేక చోట్ల కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. కార్యక్రమ నిర్వాహకులు గూడా రామ్మోహన్ రావు, విజయలక్ష్మి సౌజన్యంతో జరిగాయి. ఎన్ని వేదాలు చదివినా ఏమి ప్రయోజనం, ఎన్ని శాస్త్రాలు చదివినా ఏమి ప్రయోజనం, మాతృకర్మని ఆపి మహాపాపాని కొడిగట్టిదిరి బ్రాహ్మణులే. శ్రీమద్వయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమోహే యోగీశ శాశ్వత శరణ్య భవాతి కోటా లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శంకర జయ 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 శంకర హర హర శంకర 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 జయ జయ శంకర హర హర శంకర.
టంగుటూరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను లోబర్చుకుని గత 2 నెలలుగా అఘాయిత్యానికి ఇత్తడి విజయ్ కుమార్ అనే వ్యక్తి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. గత 2 నెలలుగా తనపై జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేని బాధితురాలు ఒంట్లో నలతగా ఉండడంతో వాళ్ళమ్మ ఆరా తీయగా విజయ్ కుమార్ అనే వ్యక్తి తనను శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడని, తనపై అత్యాచారం చేశాడని తెలియజేయడంతో బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు కనిగిరి డీఎస్పీ రామరాజు తెలిపారు. కొండేపి, సింగరాయకొండ సిఐలు పాండురంగారావు, రంగనాథ్, టంగుటూరు ఎస్ఐ పున్నారావు దర్యాప్తు చేస్తున్నారు. ఆ పాపం స్కూల్కి వచ్చిపోయే మార్గంలో ఒకతను ఆ అమ్మాయిని బంధించి ఆ అమ్మాయికి ఏదో కొద్దిగా ఇంట్లో తీసుకొని పోయి సినిమాలు చూపించడం, ఆ బాబుకు కొద్దిగా వేరే ఏదైనా కూడా ఆ బాబుకు కావాల్సినవి తీసివ్వడం, అట్లా చేసి ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తూ ఆ అమ్మాయిని బలవంతంగా సెక్సువల్ ఇంటర్కోర్స్ ఆ బాబుతో చేయడం జరిగింది. ఈ విషయం దాదాపు ఇది 2-3 నెలల నుంచి జరుగుతుంది. తర్వాత 23వ తేదీ వాళ్ళ అమ్మకి, ఆ పాప అమ్మకి ఈ విధంగా అమ్మాయిని ఎవరో లైంగికంగా వేధిస్తున్నారు, ఇట్లా లైంగికంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పే విషయం తెలిసి టంగుటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే టంగుటూరు పోలీస్ స్టేషన్లో దాని మీద జ్ఞానాంబ కంప్లైంట్, ఆమె కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేట్ చేసినాం. ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత ఈ కేసులో అందరినీ సాక్ష్యాలు, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ చుట్టుపక్కల అంతా విచారించిన తర్వాత విజయ్ కుమార్, వీడు దాదాపు 54 సంవత్సరాలు, వీడు ఆ అమ్మాయిని బలవంతంగా సెక్సువల్గా ఆ అమ్మాయిని లైంగికంగా వేధించి ఆమెతో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేయడం జరిగింది. చాలాసార్లు అదేవిధంగా చేయడం జరిగింది. అందువల్ల ఇతను ముద్దాయి చేయడం జరిగింది. ముద్దాయి అయిన తర్వాత ఈ దినం 25వ తేదీ మన టంగుటూరు నార్త్ బైపాస్ రోడ్లో దాదాపు సుమారు 12:30 గంట మధ్యలో రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు నేను కనిగిరి డిఎస్పీ, నేను మరియు మన సింగరాయకొండ సర్కిల్ సిఐ రంగనాథ్, తర్వాత అదేవిధంగా టంగుటూరు ఎస్ఐ పున్నారావు, ఇంకా స్టాఫ్ అందరం కలిసి ఒక 2 మీడియేటర్స్ తీసుకొని పోయి మన ఈ నార్త్ బైపాస్ దగ్గర అతను పోలీసులు చూసి పరిపూర్ణంగా. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు క్రికెట్ పోటీలను ప్రారంభించారు. జై భీమ్ యూత్ ఆర్గనైజర్ చిక్కాల కిరణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన పోటీలకు హైకోర్టు న్యాయవాది సుధీర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూర్య స్త్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సర్దార్ బాషా, రుచి హోటల్ చంద్రశేఖర్ రెడ్డి, ఏజే సొల్యూషన్ ప్రియా, మేడిసిటీ సుబ్బారావు, మాజీ ఆర్మీ చక్రి తదితరులు పాల్గొన్నారు. ముందుగా బ్యాటింగ్, బౌలింగ్ చేసి యువ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఏముండదు. వచ్చే మనకి మన ప్రతి సంవత్సరం ఇలాగే మన చిక్కాల కిరణ్ కుమార్ ఎవరైతే కమిటీ ఆర్గనైజర్ ఉన్నారో అతను ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగానే పిల్లలకి ఆ యొక్క మానసికంగా వాళ్ళ ఎదుగుదలకి తోడ్పడే క్రీడలు ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు. సో అతను ఇలాంటి క్రీడల్ని ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తూ అనేక మంది విద్యార్థులు వాళ్ళ ప్రతిభని గుర్తింపు చేసే విధంగా ఇలాంటి క్రీడలు చాలా ఆనందకరంగా ఉంది. ఒకటే ఒక మెసేజ్ చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్ టు రన్నర్స్, విన్నర్స్ అండ్ పార్టిసిపెంట్స్. అండ్ మీరు స్పోర్టివ్గా అన్ని గేమ్స్లో ఇలానే పార్టిసిపేట్ చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన కిరణ్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్టూడెంట్స్కి, ప్లేయర్స్కి, పత్రికా విలేకరులకు అందరికీ ప్రత్యేకంగా ఇక్కడికి ఇన్వైట్ చేసిన కిరణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం గుర్తుగా క్రీడల్ని ఎవరైతే ప్రోత్సహిస్తూ కిరణ్ కుమార్ ప్రతి సంవత్సరం ఇలా జరుపుతూ ఉంటారో ఆయన పెద్ద మనసు చేసుకొని ఈ సంవత్సరం కూడా ఇలాగే
ఇంతకంటే మంచిగా ఇంతకుముందు జరిగిన వాటికంటే మంచిగా చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మన అందరికీ తెలుసు, క్రీడల వలన పిల్లలకి మానసికంగా ప్లస్ చాలా దృఢంగా తయారవుతారు. కాబట్టి ఇటువంటి క్రీడలను ముందు ముందు ఇంకా ప్రోత్సహించాలని కిరణ్కి అన్ని వేళలా మేము సహకారం అందిస్తామని కోరుకుంటూ సెలవు. ఈ ఆటల పోటీలు ఇట్లా జరుగుతూ కూడా దీంట్లో టెన్నిస్ బాల్ ప్రకాశం జిల్లా టీమును కూడా సెలెక్ట్ చేస్తామని చెప్పి మన ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ అసోసియేషన్ చైర్మన్ ఏజే సొల్యూషన్ డైరెక్టర్ ప్రియా మేడం గారు తెలియజేస్తున్నారు. ఆ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే కూడా మాకు ప్రతి వేళలా ఇలాంటి టోర్నమెంట్లు చేయడానికి కొంచెం ఆర్థిక సపోర్టు చాలా అవసరం. అది ఎప్పుడు కూడా మాకు అందిస్తున్న చక్రన్నకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటా ఉన్నా. చక్రన్నకి ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టిన శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 4వ రోజు ఒంగోలు డిఆర్ఎం హై స్కూల్లో విద్యార్థులు ఒకరికి మించి ఇంకొకరు అద్భుతమైన టాలెంట్తో అబ్బురపరిచారు. ఫ్యాన్సీ డ్రెస్, నాటికలు, స్కిట్స్, దేశభక్తి గీతాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు పి వెంకట్రావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. మిగిలిన 2 రోజుల పాటు మొక్కలు నాటడం, సహపంక్తి భోజనాలు, స్కిల్ డెవలప్మెంట్పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను చూసి సహవి విద్యార్థులు కేరింతలు కొట్టారు. శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు అయినటువంటి ఈ రోజున ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అనేది ప్రోగ్రాం జరిగింది మా పాఠశాలలో. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మనము ఈ రోజున వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్, అలానే నాటికలు, స్కిట్స్, దేశభక్తి గేయాలు అనే పలు కార్యక్రమాలు బాగా ఉదయం నుంచి పిల్లలు చాలా ప్రాక్టీస్ చేసి చక్కగా వాటిని నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తితో ఈ ప్రోగ్రాం తిలకించారు. చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజున ఈ యొక్క శిక్షా సప్తాహ కార్యక్రమం యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో చక్కగా నిర్వహించడం జరిగింది. కిసాన్ సభ ప్రకాశం జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు పాల్గొని ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకునేందుకు కిసాన్ సభ ఉపయోగపడుతుందని అవగాహన కల్పించారు. ఒంగోలు ఇందిరమ్మ కాలనీ 1వ లైన్ కిసాన్ సభ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా సహాయ అధికారి రమేష్ బాబు, మండల అధికారి కిషోర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. కిసాన్ సభ ప్రాజెక్ట్
సిఎస్ఐఆర్ ద్వారా అప్రూవల్ పొంది రైతులకు ఉపయోగపడేలా గిట్టుబాటు ధర, సబ్సిడీ ఎరువులు, డీలర్ సర్వీసులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సభ నిర్వాహకులు బొడ్డు శ్రీనివాస్, స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ షేక్ శ్రీనుభాష, సూపర్వైజర్ శ్రీహరి, అడ్వకేట్ రాజు, కిసాన్ సభ ప్రతినిధులు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సేవల్ని రైతులు పొందేదానికి ఒక ఏజెన్సీ ఆన్లైన్ అనేది ఒకటి అవసరం కాబట్టి దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నారు. దీంట్లో వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని రైతులు వాళ్ళు పండించిన పంటల్ని ఏ మార్కెట్లో మనం మంచి ధరకు అమ్ముకోవచ్చు అనేది వాళ్ళు తెలుసుకోవటం, అదేవిధంగా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో పంటలు ఏ విధంగా పండించుకోవాలా, అదేవిధంగా మెకనైజేషన్లో ఏ పద్ధతులు ఉపయోగించుకుంటే రైతులు ఖర్చు తగ్గించుకుంటారు అనే విషయాలన్నీ కూడా, అంటే వ్యవసాయానికి సంబంధించిన విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా అన్ని రకాల సేవలు ఎక్కడెక్కడ ఏ అందుబాటులో ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రైతులు తెలుసుకుంటారు. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఈ కిసాన్ సభ ద్వారా రైతుకి అందుబాటులోకి తేవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేసుకోవటం అనేది రైతులు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని జిల్లాలోని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఈ కిసాన్ సభ అనే ఆర్గనైజేషన్ ఇక్కడ ప్రారంభోత్సవం కావటం, రైతుల సేవల కోసం ఇలా ప్రారంభించడం చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక వ్యవస్థ ఉంది ఆల్రెడీ రైతులకి సర్వీస్ ఇవ్వడానికి. దానికి ప్యారలల్గా ఇలాంటి కిసాన్ సభ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి రైతులకు కావాల్సిన సేవలు, మనకి విత్తనాల నుంచి తర్వాత పంట పండిన తర్వాత వచ్చిన పంట ఉత్పత్తులను కూడా మనకి ఆన్లైన్లో వాళ్ళు సరసమైన ధరలకి వారికి అనుగుణంగా ఉండే విధంగా ఇలా ఆన్లైన్ సేవలు అందిస్తాం అనేది చాలా సంతోషం. ఈ సభ ద్వారా నేను అనుకోవడం రైతులకి సాంకేతిక సలహాలు, తర్వాత పండించిన వారికి కొనేవారికి మధ్యలో వీళ్ళు అనుసంధానంగా ఉండి రైతుకి సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూసి రైతుల జీవితాల్లో సంతోషం పొందే విధంగా వీళ్ళు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సభ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మా సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కిసాన్ సభ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఈ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. మండల వ్యవసాయ అధికారి ఒంగోలు. ఈ యొక్క కిసాన్ సభ ప్రారంభోత్సవానికి ఈ విధంగా రైతుకు సర్వీస్ చేయడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరియు ఈ యొక్క ఓపెనింగ్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదైతే రైతుకి మనకి డిపార్ట్మెంట్లకి కానీ సర్వీసెస్కి గ్యాప్స్ ఉన్నాయో అది పూర్తి స్థాయిలో ఫామ్ మెకనైజేషన్లో కావచ్చు, మరియు రైతు సేవల్లో ఏదైతే సాంకేతిక పరిజ్ఞానంలో కావచ్చు, లేదా మార్కెటింగ్ ఏదైతే కొంచెం గ్యాప్గా ఉందో ఆ కోఆపరేటివ్ మోడ్ కావచ్చు, ఇండివిజువల్గా ఫార్మర్స్కి అయినా సరే మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించే విషయంలో, సీడ్ విషయంలో కానీ, తర్వాత ఫామ్ మెకనైజేషన్ అన్ని అంశాల్లో కూడా. శ్రీ సత్యానస్లో నేటి మాట: అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు, సమయానికి తగ్గట్టుగా ఉండడం మనిషి గొప్ప లక్షణం. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.